హాయ్ అండి అందరికీ. ఒక కప్పులో 3 భాగాల మైదా పిండి తీసుకుందామండి. 3 టీ స్పూన్ల కోకో పౌడర్ తీసుకుందాం, అప్పుడు కప్పు ఫుల్ అవుద్ది. ఒక కప్పు పండి, ఇలా జల్లించుకోవాలండి. ఒక స్పూన్ నిండా బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, కొంచెం చిటికెడు ఉప్పు, ఇట్లా జల్లించుకోవాలండి అన్నీ. ఇప్పుడు ఒక అరకప్పు చక్కెర మిక్సీ పట్టుకున్నానండి, ఆ వీడియో క్లిప్ అయిపోయింది. గ్లాస్ నిండా నూనె, 4 కోడిగుడ్లు కొట్టేసుకోవాలండి. మూడు కోడిగుడ్లు వేసుకున్నాను, 4 కాదు, మర్చిపోయినా. కొంచెం వెనిగర, 1 స్పూన్ నిండా, 1 స్పూన్ నిండా వెనిలా ఎసెన్స్ వేసుకొని 4 స్పూన్ల పాలు పోసి మాకు మెత్తగా ఒకే పక్క గ్రైండ్లో తిప్పుకోవాలా, ఒకే సైడ్గా. ఇలా నురుగ్గా ఫామ్ అవ్వాలండి బాగా. ఇలా రావాలా. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి, బాగా కలుపుకోవాలా. ఒకే డైరెక్షన్లో తిప్పాలండి, ఎట్టంటే అట్టా తిప్పకూడదు, కేకు బాగా రాదు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని దాన్ని వేడి చేసుకోవాలండి. ఏ గిన్నెలో అయితే మనం కేక్ చేసుకుంటామో, కేక్ చేసుకుంటామో ఆ గిన్నెలో నూనె పోసి పిండి టెస్టింగ్ చేసుకోవాలండి. పిండి వేసి నాకాడ బటర్ పేపర్ లేదండి, అందుకే ఇలా చేస్తున్నా. ఇప్పుడు ఒక ప్లేట్ వేసి వేడి చేసుకున్న గమాలని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలండి. అన్నీ మిక్సీ చేసుకున్నాం కదా, ఇలా రిబ్బన్ కన్సిస్టెంట్లో రావాలండి. ఏ గిన్నెకైతే మనం పిండి పూసుకున్నాం ఆ గిన్నెలో వేసి ఇట్లా రిబ్బన్ టైప్ రావాలండి పిండి బాగా. ఇలా తట్టాల, అడుగు బాగా అడుక్కల పోద్ది. మనం వేడి చేసిన కుక్కర్లో పెట్టుకుందాము. ఒక 40 నిమిషాలు, 40-45 నిమిషాలు వేడికి లో ఫ్లేమ్లో పెట్టాలండి. అది ఉడుకుతున్నప్పుడే ఇలా విప్పింగ్ క్రీము చేసుకోవాలండి. కప్పున్నర వేసుకుంటున్నా విప్పింగ్ క్రీము. ఇలా క్రీమ్ అంతా మిక్సీ పట్టాలి చేయాలండి. ఒక 2 స్పూన్లు
టేస్ట్కి తగ్గట్టు తీపి నేను తీసుకున్న విప్పింగ్ క్రీమ్ అంత తీయగలేదండి, అందుకే 2-3 స్పూన్ల చక్కెర పొడి వేస్తున్నా. ఇట్లా బాగా గ్రైండ్లో దాన్ని తిప్పాలండి హ్యాండ్ గ్రైండ్తో. మనం గిన్నె బాల్ ఇస్తే కింద పడకుండా తట్టు ఉండాలండి క్రీము. ఇప్పుడు 40 నిమిషాలు అయిందండి. కేక్ అయిందో లేదో చూద్దాము. నాకైతే అయిందండి కేకు. చెక్ చేసుకోవాలండి, అది క్లిప్ మిస్ అయింది. ఇలా ఆరనిచ్చినాక ప్లేట్లోకి తీసుకోవాలా. బాగా వచ్చిందండి కేకు. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాండి. రెండు లేయర్లుగా కట్ చేసుకుంటున్నాండి. ఇప్పుడు చాక్లెట్ అండి, ఇలా డార్క్ చాక్లెట్ తీసుకొని సన్న సన్న ముక్కలు చేసుకోవాలా. ఇప్పుడు గిన్నెలో వేసుకోవాలండి. అవి వేడి నీళ్ళు పెట్టి డబుల్ బాయిలింగ్ చేసుకోవాలా. ఇంకా వేడి నీళ్ళు వేడి నీళ్ళల్లో డబుల్ బాయిలింగ్ చేసుకుంటే బాగా కరుగుద్దండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం చక్కెర నీళ్ళు వేసి కేకు వేయాలండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. 2 అరలుగా ఆ క్రీమ్ అవన్నీ వేసుకొని ఇలా చాక్లెట్ క్రీమ్ వేసుకొని ఒక అర్ధగంట తోటి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. లేయర్లుగా చక్కెర నీళ్ళు పోసుకొని క్రీమ్ వేసుకోవాలండి. పైన చాక్లెట్ క్రీమ్ వేసుకోవాలా, డార్క్ చాక్లెట్.
ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నాండి. ఇప్పుడు 2 ఫైవ్ స్టార్స్ చాక్లెట్లు తీసుకొచ్చి అలానే డబుల్ బాయిలింగ్ చేసి పైన ఇంకొక లేయర్గా వేయాలండి. అప్పుడు 5 లేయర్లు అవుతాయి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు చేసి చూసి కామెంట్ చేయండి. తర్వాత కేకు, చక్కెర నీళ్ళు వేసినాక మళ్ళీ క్రీము, మళ్ళీ కేకు, చాక్లెట్, డార్క్ చాక్లెట్. ఇప్పుడు అర్ధగంట తోటి ఫ్రిడ్జ్లో పెట్టినాక పైన డస్టింగ్ చేసుకోవాలండి కోకో పౌడర్ వేసి. నా వీడియో మీకు నచ్చితే కొడితే సౌండ్ రావాలండి. ఇట్లా గట్టిగా ఉండాలా పైన చాక్లెట్. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.